ఆమె ఒక ఐఏఎస్ అధికారి భార్య. విలాసవంతమైన జీవితం గడపడానికి కావలసిన సౌకర్యాలన్నీ అందుబాటులో ఉన్నాయి. అన్నీ ఉన్నప్పటికీ ఆమె పక్కదారి పట్టింది. ఓ గ్యాంగ్స్టర్తో వివాహేతర సంబంధం పెట్టుకోవడమే కాకుండా అతనితో కలిసి నేరాలకు పాల్పడింది. తాను చేసిన తప్పులకు తనని ఎక్కడ అరెస్టు చేస్తారోనన్న భయంతో ఆ గ్యాంగ్స్టర్తో ఇల్లు వదిలి పారిపోయింది. అయితే తన భర్త విడాకులు ఇవ్వనున్నాడన్న విషయం తెలిసి ఆమె ఇంటికి తిరిగి వచ్చింది. చివరికి తన తప్పుకు పశ్చాత్తాపడిన ఆమె షాకింగ్ నిర్ణయం తీసుకుంది. రంజిత్ కుమార్ అనే ఓ ఐఏఎస్ అధికారి గుజరాత్లోని రాష్ట్ర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్లో సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఆయనకు సూర్యాజయ్ అనే భార్య ఉంది. కొంతకాలం క్రితం వరకు వారి సంసార జీవితం సాఫీగానే సాగింది. కానీ ఓ గ్యాంగ్స్టర్ రాకతో వారి కాపురం చెల్లాచెదురైంది. తమిళనాడుకు చెందిన ఆ గ్యాంగ్స్టర్తో కొంతకాలం క్రితం సూర్యకు పరిచయం అవగా అది వివాహేతర సంబంధంగా దారితీసింది. దీంతో అతనితోనే కలిసి ఉండాలని నిర్ణయించుకొని 9 నెలల క్రితం ఇంటిని వదిలి వెళ్ళిపోయింది. అయితే కొన్నాళ్లు గడిచాక వీరికి ఆర్థికపరమైన ఇబ్బందులు తలెత్తాయి. ఈ క్రమంలోనే ఓ బాలుణ్ణి కిడ్నాప్ చేయాలని ప్రణాళికలు రచించారు. ప్లాన్ ప్రకారం జూలై 11వ తేదీన తమిళనాడులోని ఓ బాలుణ్ణి కిడ్నాప్ చేశారు. తమకు 2 కోట్లు ఇస్తేనే బాలుణ్ణి విడిచిపెడతామని బెదిరింపులకి పాల్పడ్డారు. ఈ కేసులో వెంటనే స్పందించిన పోలీసులు తమ చాతుర్యంతో ఆ బాలుణ్ణి రక్షించగలిగారు. కానీ అప్పటికే గ్యాంగ్స్టర్ సూర్యాజయ్ని పారిపోయారు. అప్పటి నుంచి ఆ ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ అరెస్టు నుంచి తప్పించుకోవడం కోసమే సూర్యాజయ్ తిరిగి తన భర్త రంజిత్ కుమార్ ఇంటికి వచ్చింది. తాను చేసిన తప్పులకు క్షమించి తనకు మరో అవకాశం ఇవ్వాలని కోరింది. కానీ ఐఏఎస్ అధికారి మాత్రం ఆమెను ఇంట్లోకి రానివ్వలేదు. ఇంటి పరువుని బజార్లో కలిపావని, తాను విడాకులు ఇచ్చేస్తానని తెగేసి చెప్పాడు. దీంతో తన జీవితం సర్వనాశనమైపోయిందని గ్రహించిన ఆమె ఆత్మహత్య శరణ్యమని భావించి విషం తాగింది. ఆ తర్వాత తానే 108కి ఫోన్ చేసింది. హుటాహుటిన ఆమెను స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. అయితే చికిత్స పొందుతూ ఆమె శనివారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై రంజిత్ తరపు న్యాయవాది మాట్లాడుతూ తన భార్యను ఆయన ఇంట్లోకి రానివ్వలేదని, విడాకుల పని మీద బయటకు వెళ్లారని చెప్పారు. రంజిత్ తిరిగొచ్చేసరికి ఆత్మహత్యకు పాల్పడినట్లు చెప్పారు. కాగా పోలీసులకు ఓ సూసైడ్ నోట్ లభించింది. కానీ అందులో ఏం రాసి ఉందనే వివరాలు మాత్రం బయటకు వెల్లడించలేదు. కాగా ఆమె మృతదేహాన్ని తీసుకునేందుకు కూడా ఆయన నిరాకరించినట్లు సమాచారం.